సర్కార్ చేపట్టి 15 సంవత్సరాలు అయింది. ఒక రకంగా తెలంగాణ ఉద్యమానికి అద్భుతాలు ఊహించిందంటే అందులో న్యూ డెమోక్రసీ పార్టీ విరోచిత పోరాటం వలన విజయన్ మార్చి అయితే ముఖ్యంగా కోరేది ఏంటంటే ఎవరైతే ఉద్యమకారులను గుర్తించాలో, ఎవరైతే ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాలో వాళ్ళు నమ్మక ద్రోహం చేసి ఉద్యమ ఆకాంక్షలు ఉద్యమకారులకు చేసిండ్రు. ముఖ్యంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు 2014లో ఉద్యమకారుల పోరాటంతో టీఆర్ఎస్ గద్దెనెక్కింది. మొన్న కాంగ్రెస్ పార్టీ గద్దె ఎక్కడానికి కూడా ముఖ్య కారణము తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు, తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు విస్మరించినందుకే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కింది. కాబట్టి మీరే అభయం ఇచ్చింది కాబట్టి మరి ఉద్యమకారులకు మేనిఫెస్టో పెట్టిన విధంగా అమలు చేయడానికి ముందుగా తక్షణమే కమిటీ వేస్తే, ముందు ఉద్యమకారులను గుర్తిస్తే మీరు ఏమిస్తారా ఏమి తెలియదు కానీ తెలంగాణ ఉద్యమకారులను గుర్తింపిస్తే కనీసము వాళ్ళ చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, బతికిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇస్తే ఇస్తే వాళ్ళు తాత నాయనను తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించే తన వంతు పాత్రతో తెలంగాణ జేఏసీ నిర్మాణంలో, తెలంగాణ భావవ్యాప్తిని వ్యాప్తి చేయడంలో, ఉద్యమాన్ని విస్తృతం చేయడంలో కీలక పాత్ర పోషించి ఆనాటి రాజకీయ జేఏసీ అధికారంలో ఉన్నటువంటి అన్న తెలంగాణ మానమహానాడు అధ్యక్షుడిగా ఆ రోజు ఉన్నారు. మరి మన ఉద్యమంలో మనందరితో కలిసి పనిచేసి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించి అనంతరం మరి శాసన మండలి సభ్యులుగా ఎన్నికై మన ముందుకు మన ఉద్యమకారుడు వచ్చాడు. మనందరి తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన అద్దంకి దయాకర్ అన్నకు ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయ మార్చి పురస్కరించుకొని అందరిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను.